అప్పుడప్పుడు చిన్న వాస్తవంగా పూర్తి సైద్ధాంతిక విరుద్ధం ఉన్నటువంటి పార్టీలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, బీజేపీ వర్సెస్ కమ్యూనిస్టులు కదా. అలాంటి భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉండగా వీళ్ళు బయట నుంచి పరోక్షంగా మద్దతు ఇస్తానే ఉన్నారు. మీరు ఎప్పుడు చూసినా రామకృష్ణ గారి స్టేట్మెంట్లు చూసినా, షర్మిల స్టేట్మెంట్లు చూసినా ఊరికినే ఓ చిన్న మెటికేమో వీళ్ళ వైపు విరుస్తారు, మిగతా అన్ని జగన్ తిట్టిపోస్తారు. అంటే ప్రజా ఉద్యమాలు వచ్చేటప్పుడు పార్టీలన్నీ ఏకమవుతుంటాయి కొన్ని సందర్భాల్లో. ఇలాంటి మిగిలిన టైంలో జగన్ విమర్శించిన ఇలా టైంలో జరుగుతుంది అంటే ఆ పార్టీల ఆలోచన సరళిని బట్టి ఉంటది. నిజంగా ప్రజా ఉద్యమాలు చెయ్యాలనుకుంటే అంటే ప్రజల సమస్యలే కదా ఇప్పుడు వీళ్ళు ఎంచుకున్నవి ఈ మూడు కూడా. రేపు ఏ రాజకీయ పార్టీ అయినా సరే తను తీసుకునేటటువంటి స్టాండును బట్టినే ప్రజా ఉద్యమాలు ఉంటాయి. ఇప్పుడు కమ్యూనిస్టులు ఇదివరకు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ఏం చేశాడంటే తను కమ్యూనిస్టులు ఉద్యమం చేస్తుంటే తనెళ్ళి మద్దతు ఇచ్చేవాడు, కాంగ్రెస్ కూడా కలుస్తుందని ప్రకటించేవాడు. ఇవాళ కమ్యూనిస్టులకు ఆ సీన్ లేదు. కమ్యూనిస్టులు ఉద్యమాలు చేసే స్థాయిలో లేకపోవడం కాదు, కమ్యూనిస్టులు తెలుగుదేశంతో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. చంద్రబాబు గారికి కమ్యూనిస్టులు ఎట్లా మేనేజ్ చేయాలో తెలుసు. ఇప్పుడు పాఠ్య పుస్తకాలు ఇవన్నీ ప్రింటింగ్ అన్ని ప్రజాశక్తి ఎలా అందరిలో అవుతాయి, అట్లాగే వాళ్ళకి కొన్ని కాంట్రాక్ట్లు వస్తాయి కమ్యూనిస్టులకు సంబంధించిన. కాబట్టి వాళ్ళు ఎవ్వరూ మాట్లాడరు. వాళ్ళు మాట్లాడకుండా వాళ్ళు ఎత్తుకొచ్చి జగన్తో కలుస్తారు. వాళ్ళ ఆర్థిక అవసరాలు ఏంటో వాళ్ళ రాజకీయ అవసరాలు ఏంటో తీర్చిపెడతారు ఆయన కొన్ని.